మరియును ప్రాకారంబు గదా ప్రహారములనుత్పాటించి యంత్రంబులున్ నాకారతుల మానసంబులును భిన్నత్వంబు చెందంగా అస్తోకాకారుడు సౌరివొత్తే విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రేఖా కాఠిన్యము పాంచజన్యము విముక్త ప్రాణి చైతన్యమున్. శ్రీకృష్ణుడు నరకాసురుని కోట గోడను గదాయుధంతో పగలగొట్టాడు. రాక్షసులు నిర్మించిన యంత్రాలతో పాటు వారి మనస్సులు కూడా అభిన్నమయ్యేటట్లు అచ్యుతుడు అనంతుడు అయిన సౌరి పాంచజన్యమనే తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ ధ్వని ప్రళయకాలంలోని మేఘగర్జనలాగా అతి కఠినంగా ఉంది. జీవులు తమ ప్రాణశక్తిని పోగొట్టుకునే విధంగా భరించరానిదిగా ఉంది. అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగదియొప్పున ఆ మహాధ్వని విని పంచశిరుండైన మురాసురుండు నిదుర సాలించి ఆవులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరింగని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్షుండై కరాళించుచు తన పంచముఖంబులన్ పంచభూతమయంబైన లోకంబుల మృంగ అప్పళించు చందమ్మునన్ గదిసి ఆభీల కీలాజటాలంబగు సోలంబున గరుడిని వైచి భూనభోంతరంబులు నిండనార్చుచు 5 తలలున్న మురాసురుడు ప్రళయకాలంలో వినవచ్చే నల్లని దట్టమైన మేఘాల అనంతమైన గర్జన వలె ఉన్న ఆ శ్రీకృష్ణుని శంఖధ్వనిని విన్నాడు. నిద్ర చాలించి ఆవులించాడు. నిక్కి నీల్గి నీటి నుండి లేచి వచ్చి శ్రీకృష్ణుని చూశాడు. ప్రళయాగ్నిలాగా మండిపడ్డాడు. చూడసఖ్యం కాని విధంగా పెద్దగా బొబ్బలు పెడుతూ తూలనాడుతూ పంచభూతాలతో నిండి ఉండే లోకాలను తన 5 గోళ్లతో మృంగడానికి అప్పళిస్తున్న విధంగా కృష్ణుణ్ణి సమీపించాడు. మహాభీకరమైన అగ్నికీలల వంటి జడలున్న శూలాన్ని తీసుకుని గరుడునిపై ప్రయోగించి భూమ్యాకాశాలు నిండేటట్లు పెడబొబ్బలు పెట్టాడు. ఆ సమయంలో గరుత్మంతునిపై మురాసురుడు ప్రయోగించిన శూలాన్ని శ్రీకృష్ణుడి మధ్యలోనే ఒడిసి పట్టుకొని 3 ముక్కలుగా విరిచివేశాడు. వాడి అయిన బాణాలను ఆ రాక్షసునిపై ప్రయోగించాడు. గద వ్రేషన్మురదానవుండు హరిపై కంసారియున్ తద్గదన్ గదచేత్రుంచి సహస్ర భాగములుగా కల్పించిన్ ఆలోన వాడిదురై హస్తములెత్తి కొంచు వడిరానీక్షించి లీలా సమగ్రదశన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించే చక్రాహతిన్. మురాసురుడు వెంటనే శ్రీకృష్ణుడిపై గదను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆ గదను 1000 ముక్కలయ్యేటట్లు తన గదతో ఖండించి విజృంభించాడు. ఆ లోపల రాక్షసుడు చేతులు పైకెత్తి వడివడిగా తనకు ఎదురు రావటం చూశాడు కృష్ణుడు. వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించి లీలగా మురాసురుడి 5 తలలు నరికివేశాడు శ్రీకృష్ణుడు.